చిరంజీవి గారు అంటే మనకొక రోల్ మోడల్‌గా ఉండవలసిన సెలబ్రిటీసు ఈ మధ్య తరచూ ఏవో ఒక వివాదాల్లో చిక్కుకోవటం గానీ, లేకపోతే తొందరపడి అంటే చిరంజీవి గారు చాలా ఆచితూచి మాట్లాడే వ్యక్తే. అలాంటి ఆచితూచి మాట్లాడే వ్యక్తి తొందరపడి ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని మనం ఎలా చూడాలండి? ముందుగా నా విన్నపం ఏంటంటే, తొందరపడి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అని మీరు అంటున్న అంశాన్ని నేను ఖండిస్తున్నా. ఓకే. తొందరపడి ఏం చేసాడు వ్యాఖ్యలు? ఆయన అనకూడని మాటలు అనలేదు. హ్మ్. ఆయన చెప్పింది చాలా పర్ఫెక్ట్‌గా చెప్పారు. దాన్ని చిలువలు పలువలు చేసి కొంతమంది వ్యూహాత్మకంగా దాడి చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. తమ్ముడిని ఏమీ చేయలేక అన్నని అడ్డు పెట్టుకొని తమ్ముడిని ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి గారు ఏం మాట్లాడినా దాన్ని ఒక రాజకీయ కోణంలో దాన్ని తీసుకొచ్చి దాన్ని ఏదో ట్రోల్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యూహాత్మకమని నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఇవాళ కేఏ పాల్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ చివరికి కేఏ పాల్ గారు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టారు. చివరికి బుర్రలో చిప్పులేని ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టించారంటే అది వైసీపీ చేసిన పనే ఇంకెవరు చేసిన పని అనేది నాకు తెలియదు. కానీ సో చివరికి ఆయనతో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ఏం జరుగుతుందండి? కావాలని చిరంజీవి గారిని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరిన్ని చేసినా ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పు అయితే లేదు. ఏదైనా తప్పు ఉంటే నాకు చెప్పండి, నేను దాన్ని ఎందుకు తప్పు కాదు నేను చెప్పగలుగుతా. ఆయన ఏమన్నారు? సో మీరు జెండర్ డిస్క్రిమినేషన్ అంటున్నారు. జెండర్ డిస్క్రిమినేషన్ ఎక్కడ చేశారు ఆయన? నా ఇంట్లో నేను ఒక లేడీస్ హాస్టల్లో ఉన్నట్టు ఉంటుంది, అందరు అమ్మాయిలని సరదాగా వ్యాఖ్యానం చేశారు. ఆయనకి నిజంగా కూడా ఆయన కూతుర్లకు అమ్మాయిలే ఉన్నారు, కొడుకు కూడా అమ్మాయి పుట్టింది. అటువంటిప్పుడు ఇంకొక కొడుకు కావాలనుకోవటంలో ఏమైనా తప్పుందా? మీ ఇంట్లో అందరు అబ్బాయిలే ఉంటారు. అబ్బాయిలు ఉన్నప్పుడు ఒక కూతురు ఉంటే బాగుంటది అనుకోవడంలో తప్పేమన్నా ఉందా? దాన్ని అబ్బాయి ఉంటే కూతురు ఉంటే బాగుంటది అనుకోవడంలో లేని తప్పు, కొడుకుంటే బాగుంటది అంటే కిరణ్ గారు అబ్బాయి ఉంటే బాగుంటుంది అని ఉంటే మనకి ఏ ప్రాబ్లం లేదండి. మళ్ళీ ఎక్కడ అమ్మాయిని కంటారో భయంగా ఉంది అన్న వ్యాఖ్యలు అనేవి మీకు నిజంగా ఏ తప్పు అనిపించట్లేదా? అంటే నిజంగానే చిరంజీవి గారు దురుద్దేశంతో మాట్లాడి ఉండకపోవచ్చు. ఆయన ఇంట్లో 5 అమ్మాయిలు ఉన్నారండి, 5 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు 5 ఉన్నారండి ఆయన ఇంట్లో. ఇది సహజం అండి మన దాంట్లో. ఇప్పుడు ప్రతి పేరెంట్ ఏమనుకుంటాడు? కొడుకుంటే తర్వాత కూతురు కావాలనుకుంటాడు, కూతురుంటే తర్వాత కొడుకు కావాలనుకుంటారు. అలా అనుకోవడంలో తప్పేముందండి? సరదాగా ఆయన కిరణ్ గారు మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు మనకి జరుగుతున్న చాలా మన ఇండియాలో అబార్షన్స్ని కానీ లేకపోతే స్కానింగ్ని కానీ బ్యాన్ చేసింది ఎందుకు అంటే డెఫినెట్గా ఒకరు ఇద్దరు పిల్లలుండి థర్డ్ పిల్లలకి వాళ్ళు స్కాన్ చేసుకుంటారు అన్నది మనకి లేదు. 4-5 ఆడపిల్లలు పుట్టిన తరువాతనే స్కానింగ్కి వెళ్తున్నారండి. అంటే లేదండి. ఇప్పుడు చిరంజీవి గారు ఇలాంటి సందేశం ఇవ్వటం అనేది ఎంతవరకు మీకు నిజంగా ఇచ్చారండి? నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి గారు ఏమన్నారండి? సో ఈసారి కొడుకు పుట్టాలని కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. అంటే లేదండి, మళ్ళీ అమ్మాయి పుట్టేస్తుందేమోనని భయంగా ఉంది అంటే ఏంటి అర్థం? డబ్బుతో మళ్ళీ ఈసారి కూడా అమ్మాయి పుడుతుందేమో అని భయం వేస్తుంది. ఒక అబ్బాయి ఉంటే బాగుంటది అంటే దానికి చిరువలు పొలవలు చేస్తారేంటండి? అందులో ఏముందండి? నాకు అర్థం కాలేదు. అంతకుముందు బాలకృష్ణ గారు ఒక ఫంక్షన్ లో అమ్మాయి కనపడితే ముద్దైన పెట్టాలి లేకపోతే కడుపైన చేయాలి అన్నప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు లేదు కిరణ్ గారు? దాన్ని కూడా చాలా అబ్జెక్ట్ చేశామండి. అది అబ్జెక్షన్ లేదు అని మీరు అనుకోవద్దండి. దాన్ని కూడా అబ్జెక్ట్ చేశారు అందరూ. దానికి అబ్జెక్షన్ లేదు, దీనికి ఉంది. మనం వాళ్ళని వీళ్ళని మనం ఎక్కడ కనపడుతుందండి? ఇందులో అబ్జెక్షన్ ఎక్కడ కనపడుతుంది మీకు? అసలు మన ఇండియాలో అబార్షన్స్ కానీ లేకపోతే స్కానింగ్స్ కానీ ఎందుకు బ్యాన్ చేశారండి? అరే స్కానింగ్స్ కి దీనికి సంబంధం ఏంటండి? అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎప్పుడైనా ఒక తప్పు జరిగేది ఒక 4-5 అమ్మాయిలు ఉన్న తర్వాత ఇంకా మళ్ళీ అమ్మాయి పుట్టిస్తుందేమో. చిరంజీవి గారి ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఎందుకు ఉంటారండి? ఆడపిల్లల మీద ప్రేమ లేని వ్యక్తి అయితే ఇంతమంది ఆడపిల్లలు ఎందుకుంటారండి? ప్రేమ లేదు అని అనట్లేదు, ఆయన దురుద్దేశంతో మాట్లాడారు అని అనట్లేదు. వివక్ష ఉండే వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో 5 ఆడపిల్లలు ఎందుకుంటారండి? అంటే లెగసీ కంటిన్యూ చేయడానికి ఇప్పుడు అమ్మాయిలు సరిపోరా అండి? లెగసీని కంటిన్యూ చేస్తే అబ్బాయి పుడితే లెగసీ కంటిన్యూ చేస్తారు అని కూడా వ్యాఖ్యానించారు. అంటే అమ్మాయిలు లెగసీని కంటిన్యూ చేయరా? అమ్మాయిలు లెగసీని కంటిన్యూ చేస్తారు. ఎక్కడ కంటిన్యూ చేస్తారు? అమ్మాయిలు వ్యాపారమో రాజకీయమో లెగసీని కంటిన్యూ చేస్తారు డెఫినెట్ గా, అందులో డౌట్ ఏం లేదు. కానీ సినిమా రంగానికి వచ్చేటప్పటికే హీరో కూతుర్ని హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయడానికి సమాజం ఒప్పుకోవట్లేదు. సమాజంలో ఉన్న ప్రాబ్లం అది. ఇప్పుడు
రజనీకాంత్ గారు ఉన్నారు. రజనీకాంత్ గారికి 2 కూతుళ్ళు ఉన్నారు. డైరెక్టర్లు అవ్వచ్చు, లేకపోతే ఇంకో ప్రొడ్యూసర్లు అవ్వచ్చు. కానీ హీరోయిన్ గా రావడానికి సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేయదు. నిహారిక వస్తేనే ఈ మెగా ఫ్యాన్స్ చాలా రచ్చరచ్చ చేస్తున్నారు. నిహారిక కానీ సినిమాల్లోకి పంపిస్తేనే ఆవిడనే యాక్సెప్ట్ చేయట్లేదు. సో సమాజ పోకడ అట్లా ఉందండి. మనం ఏం చేస్తాం చెప్పండి? సో హీరోయిన్ ఉంటే చిరంజీవి గారిని లెగసీని తర్వాత కంటిన్యూ చేయడానికి రామ్ చరణ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇవాళ ఆయన ఆశిస్తున్నాడు, కాదు ఇంకో కూతురు పుట్టింది, లెట్ ఇట్ బి. ఇంకో కూతురు పుడితే ఏం చేస్తారు? ఇలాగే ఒక ప్రొడ్యూసర్ గా చేస్తారు, లేకపోతే ఒక డైరెక్టర్ గా చేస్తారు. కానీ ఒక గ్లోబల్ స్టార్ అయ్యాడు కదా, ఇంకో ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి అబ్బాయి ఉంటే బాగుంటుంది అనుకోవడంలో తప్పే ఉందండి. నాకు అర్థం కాదు. అంటే మీకు ఏం తప్పు అనిపించట్లా? చెల్లెల కోసం, ఆయన చెల్లెళ్ళ కోసం కోట్ల రూపాయలు, 100 కోట్ల విలువైన భూమిని ఆయన చెల్లెళ్ళ కోసం రాసిచ్చారండి. ఆయన కంటే గొప్పవాడు ఉంటాడండి. కిరణ్ గారు చెల్లెల కోసం రాసిచ్చారు. చిరంజీవి గారికి అమ్మాయిలంటే చాలా అమితమైన అభిమానం ఉంటుంది, మహిళలని గౌరవిస్తారు. ఆయన ఇప్పుడు కూడా ఈ వ్యాఖ్యలు దురుద్దేశంతో చేశారు అని కూడా అనట్లా. కానీ ఒక స్టేజ్లో ఉండేటప్పుడు కొంచెం ఆయన వ్యాఖ్యలని దాన్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు, ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకా మనం చూసామంటే పల్లెటూర్లలో కానీ లేకపోతే చాలా ఏరియాస్లో ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతోంది. చిరంజీవి అంతటి వాళ్లే ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, నెక్స్ట్ అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు, మేము కోరుకోవటంలో తప్పేంటి అనేసి వాళ్ళ హెల్త్లు పాడు చేసుకోవటం కానీ లేకపోతే అబార్షన్స్కి వెళ్ళటం కానీ చేస్తే ఏంటి పరిస్థితి? కోరుకోవడానికి అబార్షన్లు చేయించడానికి చాలా తేడా ఉంది. కోరుకోవటం అనేది కోరుకోని కూడా కోరుకోకూడదా? అంటే చిరంజీవి గారు కోరుకుంటారు, మిగతా వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది కదా. కోరుకోవటం తప్పు కాదండి. ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉండేటప్పుడు ఆయన్ని చూసి మనం అందరం ఫాలో. కోరుకోకూడదా? ఆయన మనిషి అండి. ఉన్నత స్థాయిలో ఉంటే కోరుకోకూడదా? ఆయన మనిషి అండి, హ్యూమన్ బీయింగ్. ఆయన అబోవ్ ఆల్ కాదు కదా. ఆయన దైవాంశ సంబుద్ధుడా? మీరు చెప్పండి.